మెగా హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ప్రస్తుతం తల్లిదండ్రులుగా తమ కుమార్తె క్లింకారాతో కలిసి లైఫ్ను చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఉపాసన మెగా కోడలుగా ఇంకా ప్రముఖ బిజినెస్ ఉమెన్గా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. పెళ్లి తర్వాత ఉపాసన బిజినెస్ ఉమెన్గా బిజీగా ఉంటూ మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ మెగా ఇంటి గౌరవాన్ని పెంచుతూ వచ్చారు. ఈ విధంగా ఉపాసన రామ్ చరణ్కు సరైన జోడీ అనిపించుకున్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఒక హీరోయిన్ కారణంగా గొడవలు వచ్చాయట. గోవిందుడు అందరివాడే సినిమాలో కాజల్ రామ్ చరణ్ మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఆ ఉపాసనకు నచ్చలేదట. దీంతో రామ్ చరణ్ ఉపాసనల మధ్య గొడవలు వచ్చాయట. కాజల్ రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర, గోవిందుడు అందరివాడేలే, నాయక్, ఎవడు వంటి మూవీస్ వచ్చాయి. రీసెంట్గా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ యాంకర్ ఉపాసనకు ఆన్ స్క్రీన్పై రామ్ చరణ్కు సరైన జోడీ ఎవరని మీరు అనుకుంటున్నారని అడిగింది. దానికి ఉపాసన నాకు తెలీదు, మీరే చెప్పాలని అడగ్గా కాజల్ అని యాంకర్ చెప్పింది. దానికి వెంటనే ఉపాసన ఎందుకు కియారా కాకూడదు, ప్రియాంక చోప్రా ఎందుకు కాకూడదు, సమంత ఎందుకు కాకూడదంటూ సమాధానమిచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్ పేరంటే తనకు నచ్చదని, తన కారణంగానే రామ్ చరణ్ ఉపాసనల మధ్య నిజంగానే గొడవలు వచ్చాయని ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.